హాయ్. హలో అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. థాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా థాంక్స్ అండి. అసలు మీ నిజంగా కామెంట్స్ ఒక్కొక్కళ్ళైతే చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. మంచి వీడియోస్ చేస్తున్నా అని, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అని ఎవరెవరైతే నాకు అప్రిషియేట్ చేస్తున్నారో, నాకు పాజిటివ్‌గా కామెంట్ పెట్టి నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థాంక్ యూ సో మచ్ అండి. అలాగే నా ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేనిచ్చే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉంటే మీకు కాకుండా ఒక నలుగురికి చేరుతది. అలాగే ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి ప్రతి వీడియోకి. ఎందుకంటే నంబర్ ఆఫ్ లైక్స్‌ని బట్టి వీడియో ఫార్వర్డ్ అవుతూ ఉంటది. సో, నేనంతా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాను వీడియోస్‌లో. టైమ్ వేస్ట్ వీడియోలో ఇంటర్వ్యూలు పెట్టి ఏం జేయాలి? ఎలా జేయాలి? అనే ఆ టైప్‌వి ఏమి పెట్టను. ఎక్స్‌పెన్సివ్ ఎడిటింగ్‌లు పెట్టను. జస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రం షేర్ చేస్తాను నేను. సో, ఇంకా వితౌట్ వేస్టింగ్ టైమ్ ఇవాళ వీడియోలో ఏంటంటే ఒక చిన్న టాపిక్ నేను చెప్దాం అనుకుంది. పాపం నన్ను 2, 3 సార్లు పేరెంట్స్ ఆహ్, మళ్ళీ సేమ్ అదే అడుగుతున్నారు. పిల్లల గ్రాడ్యుయేషన్‌కెళ్ళే పేరెంట్స్‌కి ఏమన్నా వీడియో చేయండి సార్ అని జెప్పి. యాక్చువల్‌గా నిన్న నేను పెట్టిన బీ1, బీ2 ఇంటర్వ్యూ క్వెషన్స్ ఉన్నాయి గదండీ! దాంట్లో ఆల్‌మోస్ట్ ఆల్ సబ్జెక్ట్ కవర్ అయింది. మీకు అంటే ఏ ఏ ఆల్‌మోస్ట్ సిమిలర్ టు అంటే హెచ్1బీ వాళ్ళ దగ్గరికెళ్ళే తల్లిదండ్రులైనా మీరు గ్రాడ్యుయేషన్ కోసం వెళ్లి తల్లిదండ్రులైనా ఫాలో అవ్వాల్సిన రూల్స్ అయితే సేము. బట్ డిఫరెన్స్ ఏంటంటే మీరు ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు మెయిన్ వీసా ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు అక్కడ మీరు చెప్పాల్సిందేంటంటే మీ ఖర్చులు మీరే పెట్టుకుంటామని చెప్పాలి. ఇది మేజర్ డిఫరెన్స్. ఎందుకంటే ఎఫ్1 స్టూడెంట్ వచ్చేసి బయట జాబ్ చేయకూడదు. పార్ట్ టైమ్ జాబ్స్ క్యాంపస్‌లోనే చేయాలి. క్యాంపస్‌లోనే చేస్తే వాళ్ళకొచ్చే డబ్బులతోటి వాళ్ళని వాళ్ళు ఏదో జస్ట్ బేసిక్ ఎక్స్‌పెన్సెస్ కోసం అది కూడా చేయమంటారు. ఇప్పుడు ఫీజు మనం లోన్ తీసుకొని కట్టడమా? లేకపోతే పేరెంట్స్ సపోర్ట్ చేయటమా? అనేది డిఫరెంట్ కేసు. సో, అలాంటి స్టూడెంటు మీ ఖర్చులు, ఎక్స్‌పెన్సెస్ మీరున్న టైంలో పెట్టుకుంటారు అని చెప్తే నమ్మడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటది. కాబట్టి ఏంటంటే మీరు గ్రాడ్యుయేషన్‌కెళ్తున్నారు అంటే మీ ఖర్చులు మీరు పెట్టుకొని ఎళ్తున్నారు అని అర్థం. సో, వాళ్ళకి మీరు ఫస్ట్ ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు మీరు చూపించాల్సిందేంటంటే, మీ ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ అనమాట. అంటే మీరక్కడికెళ్ళి మీరు హోటల్‌లో ఉంటారా? లేదు మీ పిల్లోడు తీసుకున్న అకామిడేషన్‌లో ఉంటారా? ఎందుకంటే మీరు అకామిడేషన్‌లో ఉంటే గనక దానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు వాళ్ళు షేరింగ్ అకామిడేషన్‌లో ఉంటారు గదా! ఒకవేళ వాళ్ళు అడిగారనుకోండి, మీ పిల్లోడు సెపరేట్ హౌస్ తీసుకొని ఉన్నాడా అని. అంటే ఇన్‌కమ్ లేకుండా మళ్ళా సెపరేట్ హౌస్ తీసుకొని ఎలా ఉంటాడనే క్వెషన్ గూడా రైజ్ అయిద్దనమాట. జనరల్‌గా స్టూడెంట్స్ ఏంటంటే ఒక నలుగురు, ఐదుగురు కలిసి షేర్ చేసుకుంటారు. సో, రూల్స్ ప్రకారము ఏంటంటే ఒక బెడ్‌రూమ్‌లో ఒకళ్ళే ఉండాలి. ఇట్లాంటివేవో రూల్స్ చాలా ఉంటాయి ఫారెన్‌లో. కాబట్టి ఏంటంటే మీరు హోటల్‌లో స్టే చేస్తారా? లేదు మీ అబ్బాయితోనే ఉంటారా? అబ్బాయితోనే ఉంటా అంటే ఒకవేళ అకామిడేషన్ ఉందా అంటే యెస్ అండి. యూ హావ్ సెపరేట్ రూమ్ ఫర్ అస్ అని చెప్పి చెప్పండి. అలాగే మా అబ్బాయి ఎక్స్‌పెన్సెస్ ఏమి బేర్ చేయడు. ఒకవేళ వాళ్ళు అడిగితే అంటే ఎవరు స్పెండ్ చేస్తారు అంటే మేమే స్పెండ్ చేసుకుంటామండి. మీ ఫైనాన్షియల్ ప్రూఫ్ కరెక్ట్‌గా చూపిచ్చండి. ఓకే. మెయిన్ మీ సాలరీ ఒకవేళ మీరు ఎంప్లాయీస్ అయితే మీ సాలరీ, లేదు అంటే మీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్, రిటైర్ అయితే మీకొచ్చే ఇది, లేకపోతే మీకు ఒక బ్యాంక్ బ్యాలెన్స్ ఇప్పుడు గ్రాడ్యుయేషన్‌కెళ్తే ఎంత మాక్సిమం ఉంటే ఒక 1 మంత్ ఉంటారేమో అటో ఇటో. ఎళ్లి మేము అలా యూఎస్ చూసేసొస్తాం అని చెప్పి చెప్పొచ్చు. దానికి తగ్గట్టు మీరు ఒక 5,00,000 ఎంతో 4,00,000 ఆ ఎక్స్‌పెన్సెస్ ఎంతవుతాయో అంత చూపిస్తే సరిపోతది. అది మీరు ఎఫ్‌డీలో చూపించినా, లేకపోతే క్యాష్ చూపించినా దానికి తగ్గ డెబిట్ కార్డ్ ఉందండి మాకు. సో, మేము మా అబ్బాయి మీద ఎటువంటి పరిస్థితుల్లోనూ అబ్బాయి అయితే అబ్బాయి, అమ్మాయి అయితే అమ్మాయి అండి. ఎవరైనా పర్లేదు గానీ. సో, మా పిల్లల మీద మేము ఎటువంటి పరిస్థితుల్లోనూ డిపెండ్ అవ్వమండి. ఆళ్ళ గ్రాడ్యుయేషన్ సెరమనీ ఉంది కాబట్టి దానికోసం మేము వెళ్తున్నాము చూడ్డానికి. కంగ్రాచ్యులేట్ చేయడానికి అని చెప్పండి. ఇది ఇంటర్వ్యూ ప్రాసెస్. సో, ఇంటర్వ్యూ ప్రాసెస్ అయిన తర్వాత మీరు అక్కడికెళ్ళేటప్పుడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అబ్బాయికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీరు పెట్టుకోండి. ఏ అడ్రస్‌లో ఉంటున్నాడు? ఎఫ్1 వీసా స్టేటసు, పాస్‌పోర్ట్ కాపీ ఒకటి, తర్వాత వీసా కాపీ ఒకటి. సో, అడ్రస్ కరెక్ట్‌గా పెట్టుకొని నియరెస్ట్ టు దట్ అడ్రస్ ఆ అడ్రస్‌కి దగ్గరలో ఉన్న ఎయిర్‌పోర్ట్ అయితే వీలైతే బుక్ చేసుకోండి బెస్ట్. పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో అడిగే క్వెషన్స్ ఏందంటే మీ అబ్బాయి ఏ యూనివర్సిటీలో చదువుతున్నాడు? సో, అంటే ఇవి నేను జనరల్ క్వెషన్స్ చెప్తున్నానండి. నేనేమి ఎక్స్‌పర్ట్‌ని కాదు. జనరల్‌గా వాళ్ళు అడిగే క్వెషన్స్ ఇలానే ఉంటాయన్నమాట. మోస్ట్ ప్రాబబ్లీ ఏ యూనివర్సిటీలో చదువుతున్నాడు? ఎన్ని రోజుల నుంచి చదువుతున్నాడు? జాబ్ వచ్చిందా? బయట ఏమన్నా జాబ్ చేస్తున్నాడా? క్రాస్ క్వెషనింగ్ కూడా చేయొచ్చన్నమాట. సో, ఏ వీసా మీద ఉన్నాడు? ఎఫ్1 వీసా మీద ఉన్నాడు.
అడ్రస్ ఏంటి, సో అండ్ సో టెక్సాసో, డల్లాసో, ఎక్స్‌వైజెడ్ ఏదైతే అది అడ్రస్సు. ఎన్ని రోజుల నుంచి చదువుతున్నాడండి. ఒక 2 ఇయర్స్ అయిందండి వాడొచ్చి, లేకపోతే 1 ½ ఇయర్ అయిందండి వాడొచ్చి. సో, మీ గ్రాడ్యుయేషన్ సెరమనీ కోసం వచ్చారా? అవును. ఎన్ని రోజులుంటారు? మేమా ఒక 1 మంత్ ఉంటామండి. మాక్సిమం 1 మంత్ ఉండి, వాడి గ్రాడ్యుయేషన్ పార్టీ చూసుకున్న తర్వాత ఏమన్నా సిటీ అటు ఇటు తిరగాలంటే తిరిగేసి మేమెళ్ళిపోతామండి. దాని దగ్గర డబ్బులు మీ దగ్గర ఉన్నాయా? ఆ! ఉన్నాయి బ్యాంక్‌లో. ఇంటర్వ్యూలో అడిగేవే సేమ్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో గూడా అడుగుతారు. అడగటానికి రీజను నేను క్లియర్‌గా ఒకటే ఒక పాయింట్ చెప్తున్నా అండి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇల్లీగల్‌గా అక్కడ సెటిల్ అయిపోవటం గాని, లేతే ఇల్లీగల్‌గా జాబ్ చేయటం గాని, ఈ రెండిటి వల్లనే ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి విజిటర్ వీసాకి. సో, ఇవాళ మీరు నిన్న నేను పెట్టిన వీడియోకి చూడండి, ఒక కామెంట్‌లో ఒక వ్యూయర్ మెన్షన్ చేశాడు. వీళ్ళు ఫుడ్ ప్యాకింగ్ కంపెనీలో ఇంకా ఇట్లాంటోళ్ళు పనిచేస్తున్నారని చెప్పి. అది కరెక్ట్ అది. ఆయన చెప్పింది కరెక్ట్. అలా చేయటం వలన వాళ్ళ దృష్టికి రావటం వల్ల ఇంత స్ట్రిక్ట్ అయింది. అంటే ఎవరో కొంతమంది చేసే బ్యాడ్ పనుల వలన జెన్యూన్‌గా వచ్చే వాళ్ళకి ఇబ్బంది. ఓకే. సో, గ్రాడ్యుయేషన్ పార్టీ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలైతే ఇవ్వండి. పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మాత్రం మీరు చాలా క్లారిటీగా చెప్పండి. 1 మంత్ ఉంటామో, లేకపోతే 1 ½ మంత్ ఉంటామో, గ్రాడ్యుయేషన్ పార్టీ చూసుకొని మళ్ళీ మేము రిటర్న్ ఎళ్ళిపోతాము. ఇవి మా ఎక్స్‌పెన్సెస్. ఓకే అండి. ఇది క్లారిటీగా మీకు ఇంకా ఏమన్నా క్వెషన్స్ ఉన్నాయి దీని మీద అంటే మాత్రం మీరు మ మళ్ళీ కామెంట్‌లో మెన్షన్ చేయండి. నేను ఒక చిన్న వీడియో ఒకటి చేస్తాను మీకు కావాలంటే. అండ్ బీ1, బీ2 ఇంటర్వ్యూ క్వెషన్స్ మీద నేనొక వీడియో చేశాను గదా! ఒకవేళ మీరెవరైనా మిస్ అయ్యుంటే, ఆ వీడియో చూడండి. దాంట్లో క్లారిటీగా నేను 13 క్వెషన్స్ డీటెయిల్డ్‌గా రాశాను. ఇంటర్వ్యూకెళ్ళేటప్పుడు మీరు ఎలా ఫాలో అవ్వాలని. మోస్ట్ ప్రాబబ్లీ మీరు గనక అది పర్ఫెక్ట్‌గా ఫాలో అయితే, మీకు డెఫినిట్‌గా వీసా వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. వీసా మిస్ అయ్యే ఛాన్స్ లేదు. కానీ మీరు ఎక్కడన్నా, ఏదన్నా మీరు సర్టెన్ ఫ్యాక్ట్స్ గనక మిస్‌రిప్రజెంట్ చేస్తే, మీ ఫైనాన్షియల్ స్టేటస్ గానీ, లేతే మీ అబ్బాయి ఫైనాన్షియల్ స్టేటస్ గానీ, మీ అబ్బాయి గురించి గానీ, ఏమన్నా రాంగ్‌గా మీరు మిస్‌రిప్రజెంట్ చేస్తే మాత్రం డెఫినిట్‌గా వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఓకే. సో, మీరు ఇంటర్వ్యూకెళ్ళేటప్పుడు గూడా మీ అబ్బాయి డీటెయిల్స్ అన్నీ తీసుకొనెళ్ళండి. పాస్‌పోర్ట్ కాపీ, వీసా కాపీ ఇవన్నీ ఏ ఒక్క డాక్యుమెంట్ గూడా మిస్ చేయొద్దండి. మిస్ చేయకుండా ప్రాపర్‌గా ఫార్మ్ ఫిలప్ చేసుకొని, అన్నీ గుర్తుపెట్టుకొని మీరు ఆ ఫార్మ్‌లో ఏమున్నాయో అన్ని అడ్రెస్‌లు అవి అన్నీ గుర్తుపెట్టుకొని తీసుకొనెళ్ళండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఓ నలుగురికి షేర్ అయితే చేయండి. థాంక్ యూ.